హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లిస్ట్స్. అంటే పైథాన్లో ఎలాంటి టైప్ ఆఫ్ లిస్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లిస్ట్ అంటే ఏంటి అవన్నీ మనం చూద్దాం. లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే ఏంటి, మనం లిస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. లిస్ట్లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్, అంటే అది స్ట్రింగ్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఇంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. మళ్ళీ దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. లిస్ట్లో ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ కూడా ఎలా ఉంటుంది. ఇది ఆర్డర్లో ఉండాలి అని లేదు. ఇట్ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్, అంటే మీకు నచ్చిన డేటా టైప్స్ని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూద్దాం. లిస్ట్ని ఎలా డిక్లేర్ చేసుకుంటారు, వాటిని ఎలా రిట్రీవ్ చేసుకుంటారు, అప్డేట్ ఎలా చేస్తారు, అవన్నీ చూద్దాం. ఫస్ట్ నేను నా ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నా. దానికి నేను కొన్ని నేమ్స్ ఇస్తాను. ఇప్పుడు జాన్, ఆలిస్, మేరీ, ఇలా ఒక 3 నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఒక లిస్ట్. మనకి ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నేమ్స్, ఇలా ప్రింట్ ఆఫ్ నేమ్స్ అని చెప్పి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ట్రాక్ బ్యాక్ ఎర్రర్ అంటే ఓకే, నేను నేమ్స్ అని సేవ్ చేసా, సారీ. ఓకే, రన్. ఇదిగోండి, నేమ్స్ ప్రింట్ అయినాయి. అంటే ఏంటి, ఈ లిస్ట్లో ఉన్నవన్నీ మనకి ప్రింట్ అవుతున్నాయి. అదే ఇప్పుడు నేను ఫస్ట్ ఇండెక్స్లోది ప్రింట్ చేసుకోవాలనుకున్నా. అంటే ఏంటి, 0తో స్టార్ట్ అవుతుంది కదా ఇండెక్సింగ్. 0లో ఉన్నది ఒకసారి, అండ్ ఇందులో 3 ఉన్నాయి అంటే 0, 1, 2. సెకండ్ది కూడా ప్రింట్ చేసుకోవాలనుకున్నా. సేవ్ చేసి రన్ చేద్దాం. ఇదిగోండి, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇండెక్స్ 0 ఇండెక్స్లో ఉంది ప్రింట్ అయింది, సెకండ్ ఇండెక్సింగ్లో కూడా ఉంది ప్రింట్ అయింది. లేదా ఇప్పుడు మనం ఏదన్నా వాల్యూని అప్డేట్ చేయాలనుకున్నాం సపోజ్, లేదా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్, అంటే నీకు ఫస్ట్ పేరు అవసరం లేదు, మిగతా 2 కావాలి, అప్పుడు ఎలా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కింద లైన్ తీసేస్తున్నాను. అంటే నాకు ఫస్ట్ ఇండెక్సింగ్ నుంచి అంటే జాన్ కావాలి, ఆలిస్ కావాలి, కానీ మ్యారీ వద్దు. 0 to 2, ఈ 2 ముందు దాకా అంటే సెకండ్ ఇండెక్సింగ్ ఫ్రంట్ దాకా, అంటే ఆలిస్ దాకా ప్రింట్ అవుద్ది. ఇదిగోండి, జాన్, ఆలిస్. ఈ విధంగా ఏంటంటే మీకు ఫస్ట్ ఇండెక్సింగ్, సెకండ్ అంటే జాన్, ఆలిస్, ఈ 2 ప్రింట్ అవుతాయి. 0, 1, 2. అదే మనకి 2 కూడా ప్రింట్ అవ్వాలనుకుందాం, 3 ఇస్తాం. ఎందుకంటే 3 ముందు దాకా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 0 అనేది స్టార్ట్, 3 అనేది ఎండ్. ఇదిగోండి, 3 నేమ్స్ ప్రింట్ అయినాయి. ఈ విధంగా మనం ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని కానీ స్ట్రింగ్స్ని కానీ ప్రింట్ చేసుకోవచ్చు, సింగిల్గా కాకుండా. అదే ఇప్పుడు నేను -1 అని ఇచ్చాను అనుకోండి, లాస్ట్ అది ప్రింట్ అవుద్ది. Ctrl+S, సేవ్, రన్. ఇదిగోండి, లాస్ట్ ఉన్న మేరీ వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇందాక మనం ఎలా ఇచ్చుకున్నాం, ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలంటే 0:3. దీన్ని ఏమంటాం అంటే మనం స్లైసింగ్ అంటాం. మనకు కావాల్సిన స్లైస్ వరకు, అంటే మనకు కావాల్సిన పార్ట్ వరకు ప్రింట్ చేసుకోవడాన్ని స్లైసింగ్. ఇప్పుడు నాకు జాన్, ఆలిస్ కావాలి, మ్యారీ వద్దనుకుంటే ఈ పార్ట్ వరకు మనం స్లైస్ చేసుకుంటాం, స్లైసింగ్ అని. ఇదిగోండి, జాన్, ఆలిస్. అదే ఇప్పుడు మీరు ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారు నేమ్కి, అప్పుడు ఏం చేస్తామంటే మనం name.append ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే append ఆఫ్ సాయి అని చెప్పిస్తున్నా. తర్వాత నేను జస్ట్ నేమ్ మొత్తం, అంటే నాకు మొత్తం కావాలి, అంటే మొత్తం వాల్యూస్ కావాలి. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ సాయి యాడ్ అయింది. అంటే నేను అపెండ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ వాల్యూ నాకు ఒరిజినల్ లిస్ట్లోకి యాడ్ అయింది. అంటే ఏంటి, మనం చేంజ్ చేసుకుంటున్నాం. అదే నాకు స్పెసిఫిక్ పొజిషన్లో కావాలనుకుందాం, అంటే ఏంటి, నాకు జాన్ తర్వాత సాయి అని రావాలి. ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం.
ఒక స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర కావాలి అంటే నాకు సెకండ్ పొజిషన్ దగ్గర కావాలి. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తున్నా. ఇదిగోండి, సాయి అనేది యాలిస్ తర్వాత సెకండ్ ఇండెక్సింగ్లో వచ్చేసింది. ఈ విధంగా మనం ఇన్సర్ట్ అనేది మనకి స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుద్ది. అపెండ్ అనేది లాస్ట్లో యాడ్ చేయడానికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ మనం ఎక్స్టెండ్. మనం ఒక మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేసుకోవాలనుకుందాం. సపోజ్ నేను ఏనేమిద్దాం, జెనీ అని ఇచ్చా నేమ్. నేను ఈ రెండింటిని నేను యాడ్ చేయాలనుకున్నా. అప్పుడు నేను ఎక్స్టెండ్ యూజ్ చేస్తా. సింగిల్ ఎలిమెంట్ కాకుండా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ కానీ యాడ్ కానీ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేస్తాం. ఓకే, మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకునేటప్పుడు స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చుకోవాలి. ఇవ్వకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. చూసారు కదా, ఎక్స్టెండ్లో ఏంటంటే స్క్వేర్ బ్రేసెస్లో మనకి కావాల్సిన వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఏదైనా ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకున్నారు. సపోజ్ నాకు యాలిస్ నేమ్ వద్దు, ఆ యాలిస్ నేమ్ నేను తీసేయాలంటే రిమూవ్ ఆప్షన్ యూజ్ చేస్తాను. పాప్ లాగా రిమూవ్ మనకి హెల్ప్ అవుద్ది. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి 2 వచ్చాయి, అంటే నేను యాలిస్ రిమూవ్ చేస్తా. రిమూవ్ ఆప్షన్ ద్వారా మనం కావాల్సిన ఎలిమెంట్ని రిమూవ్ చేసేయచ్చు ఎలిమెంట్ నేమ్తో. ఇక్కడ ఇండెక్సింగ్తో రిమూవ్ చేయాలనుకుంటే పాప్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఇండెక్స్ ఇవ్వాలి. ఇండెక్స్తో రిమూవ్ చేసేటైతే పాప్ యూజ్ చేస్తాం. స్పెసిఫిక్ వాల్యూ రిమూవ్ చేయాలంటే దానికి ఇప్పుడు యాలిస్ అని ఇచ్చా, ఆ యాలిస్ నేమ్ని నేను రిమూవ్ చేయాలనుకున్నా కాబట్టి రిమూవ్ యూజ్ చేసా. అదే పాప్లో నేను సెకండ్ ఇండెక్సింగ్ ఇచ్చి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇదిగోండి, మనకి సెకండ్ ఇండెక్స్లో ఉన్న మ్యారీ డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు నేను ఏదైనా వాల్యూని అప్డేట్ చేయాలనుకున్నా. సపోజ్ నేమ్స్లో నేను సెకండ్ యాలిస్ అనే నేమ్ని, అంటే ఏంటి, మనకి ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న సెకండ్ వాల్యూని యాలిస్ అనే నేమ్ తీసేసి సాయి అని అప్డేట్ చేయాలనుకున్నా. అంటే జాన్ తర్వాత సాయి అని ప్రింట్ అవ్వాలి. రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, సాయి అని వచ్చింది. అంటే ఏంటి, నేను నేమ్ దాని ఇండెక్స్ వాల్యూ ఎక్కడైతే చేంజ్ చేయాలో ఇచ్చి దానికి ఒక వాల్యూ డిక్లేర్ చేసి ఆ వాల్యూ మనకి సేవ్ అవుద్ది. అప్పుడు యాలిస్ ప్లేస్లో మనకి సాయి అని వచ్చింది. లేదా ఇప్పుడు నేను ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నా. సపోజ్ ఇప్పుడు నేను A = 1, 2 అని ఇచ్చాను. తర్వాత B = 3, 4. C = A + B. ప్రింట్ ఆఫ్ C. దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే మనం 2 లిస్ట్స్ని యాడ్ చేసాం. ఇక్కడ నార్మల్ ఎడిషన్ కట్ చేసిన 2 లిస్ట్ని మనం యాడ్ చేసాం. అంటే ఏ లిస్ట్ని B లిస్ట్ని యాడ్ చేసినప్పుడు A + B అన్నప్పుడు 1, 2, 3, 4 అంటే మనకు ఒక లిస్ట్ క్రియేట్ అయింది 2 లిస్ట్లో నుంచి. అంటే 2 లిస్ట్ని మనం ఎడిషన్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు చూసేది, ఇప్పుడు మనం ఏదైనా వాల్యూని రిపీట్గా చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 1నే మనం 3 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు A = 1, 2 అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్